అందరికీ నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఆలు పొరాటా తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. దీని పేరు మంజు అండి. చాలా బాగా చేస్తుంది. ఈరోజు తిను తయారు చేస్తుంది ఆలు పొరాటా. ఆలు పొరాటా పర్ఫెక్ట్ ఆ స్టఫింగ్ అన్నీ కూడా బయటికి రాకుండా ఉండాలి అంటే ఎలా తయారు చేయాలి, లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడి రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఆలు పొరాటా తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్ అనేది జల్లించిన గోధుమ పిండి ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తుందండి. చమ్మచ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తుంది. బాగా పిండి బాగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. అలా చేసి తీసుకోవడం వల్లే ఆలు పొరాటా కానీ చపాతీ, రోటీ ఇలాంటివన్నీ కూడా బాగా మెత్తగా వస్తాయండి. పిండి కలపటంలోనే ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి కలుపుకోవాలి. బాగా పిండి రెడీ అయిపోయింది. ఈ పిండి రెడీ అయిపోయిన వెంటనే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ వరకు కూడా ఇది పక్కన నానుతూ ఉండగానే ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టఫింగ్ తయారు చేసుకోవడానికి బాయిల్ చేసిన బంగాళదుంపలు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్లో చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా తొరమటం వల్ల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఉండలు ఉండలుగా లేకుండా బాగుంటుందండి. కిత్నా ఆలు లేలియా 3 బంగాళదుంపలు తీసుకుందండి. 3 బంగాళదుంపలు మొత్తం కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ తురుముకున్న బంగాళదుంప అంతా కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టఫింగ్ కి మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాము. చూస్తున్నారు కదండి, కొద్దిగా అల్లం, అలాగే ఒక 5 లేక 6 వెల్లుల్లిపాయ రెప్పలు, పచ్చిమిర్చి ఒక 2 అండి. ఎక్కువగా వేసుకుంటే కాక మిర్చి ఎక్కువగా ఉంటుందంట. అందుకనే, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాం కాబట్టి అదే ఘాటుగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా వస్తుందండి. ఈ మసాలా అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. మిక్సీలో కంటే ఇలా నూరుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. బంగాళదుంప అంతా కూడా తురిమి పెట్టుకున్నాము, దాంట్లో యాడ్ చేసేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలండి, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఈ 3 కూడా నూరుకోవాలండి. ఇవి కూడా బాగా మెత్తగా నూరుకోవాలి. అన్ని పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి ఆలు పొరాటా. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా మెత్తగా నూరుకుందంతా కూడా దీంట్లోనే ఈ బంగాళదుంపలోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ లో మనం వేసుకోవాల్సిన అన్ని మసాలాలు వెళ్ళిపోయినాయండి. 1/2 ఆనియన్స్ దీంట్లోనే బంగాళదుంపలో యాడ్ చేసేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ అండి రెడ్ చిల్లీ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అండి. ఈ ఆమ్చూర్ పౌడర్ వల్ల ఆలు పొరాటాలో చాలా టేస్ట్ వస్తుందంట. ఈ డ్రై జింజర్ మ్యాంగో పౌడర్ అండి, ఇది ఒక 1/4 టేబుల్ స్పూన్. నమ్మక సాల్ట్ అండి ఒక 1/4 టేబుల్ స్పూన్. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా బాగా కలిపేసుకోవాలి. మీరండి ఈ కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన కొత్తిమీర. ఆలు పొరాటా అనేది మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు ఇంత ఉండలు తయారు చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే ఇంకా పిండి రెడీ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకొని రోటీ చేసేసుకోవడమే. మీడియం సైజులో చేస్తున్నాను నేను. ఈ విధంగా అన్ని ఉండలు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆలు పొరాటాకి కొద్దిగా పిండి అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ఈ విధంగా లోపలికి రౌండ్గా ఉండి ఇలా స్టఫింగ్ లోపల పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. స్టఫింగ్ తయారు చేసిందంతా కూడా ఈ గుంటలో పెట్టేసేసి కవర్ చేసుకోవాలి, పైకి రాకుండా. అలా కవర్ చేసుకొని ఎగస్ట్రా వచ్చిన పిండి అంతా పైన వస్తే కనుక పైన పిండి వస్తే తీసేసుకోండి. తీసేసుకొని మళ్ళీ చేసుకునే దీంట్లో పెట్టేసుకోవచ్చు. అలా చేసుకోవాలి. రౌండ్గా అలా వస్తుంది, చూస్తున్నారు కదండి. స్టఫింగ్ కూడా లోపల పెట్టుకునేటప్పుడు పిండి లోపలికి బంగాళదుంప కవర్ చాలా ఎక్కువగా తీసుకుంటే మీకు చాలా టేస్ట్గా వస్తుందండి. దీంతో పాటు ఏ కూరలు కూడా అక్కర్లేదు, ఇది ఒక్కటే ఉంటే చాలు. లోపల ఎలాగ మనం కర్రీ పెట్టాం కాబట్టి దాన్ని కవర్ చేసాము, ఇంకా చాలా టేస్ట్గా ఇది ఒక్కటే తినేవచ్చండి. పైన ఎగస్ట్రా ఆయిల్తోనే చేస్తున్నాను. గీతో కూడా కావాలంటే చేసుకోవచ్చు. 2 వైపులు కూడా కొద్దిగా వేగిన వెంటనే ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వేస్తుందండి, వేరే చూపిస్తుంది రావాలండి. ఇది మనం 1 సైడ్ వేగిన వెంటనే కూడా ఈ విధంగా దాన్ని తిప్పుకుందాం. 2 వైపులా కూడా బాగా కాలిన వెంటనే కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకుంటే అప్పుడు పొంగుతుందండి. కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి. చూడండి, చాలా మెత్తగా వస్తాయి. మనకి బొబ్బట్లు ఎలా వస్తాయో అలాగే వస్తాయండి సేమ్. ఈ ఆలు పొరాటాతో నేను ఇక్కడ పన్నీర్ తయారు చేశానండి. ఈ పన్నీర్ కర్రీ మీకు కావాలి అనుకుంటే నేను షార్ట్లో పెట్టాను, ఈ రోజే పెట్టానండి. చూడండి, పన్నీర్ కర్రీ అండి, పన్నీర్ బటర్ మసాలా కాదు ఇది. రోటీ కానీ పుల్కా, ఆలు పొరాటాతో బిర్యానీ, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ వీటన్నిటితో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీటన్నిటితో తీసుకోవచ్చు. వైట్ రైస్తో అంత బాగోదండి ఇది. చూడండి ఎంత బాగా మెత్తగా వస్తాయో, అసలుకి బాగా వేడివేడిగా ఉన్నాయి.
చూస్తున్నారు కదా, చాలా మెత్తగా పొరాటా చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.